హలో. రైటర్ గారు, నేను. చెప్పండి. మీరు రాస్తున్న నా ఆత్మకథలో ఆఖరి ఘట్టం రేపే. నేను బ్రతికుంటే క్లైమాక్స్ రేపు చెప్తాను. ఒకవేళ నేను పోతే మీ కలం ఏ కల కంటుందో దాన్ని క్లైమాక్స్ చేయండి. ఉంటాను. ఓకే. ప్రియా, ప్రియా, get up. Get up, baby. It's 8 o'clock. Get up. I love you, baby. లేచి రెడీ అవ్వు. తొందరగా రెడీ అవ్వు. ఒకే రోజు 3 పెళ్లికొడుకులు వస్తున్నారు. అంటే ఒకేసారి కాదు, ఒకరి తర్వాత ఒకరు. ఎలాగైనా సరే ఈరోజు మ్యాచ్ ఓకే అయిపోవాలి.
నా ఫోన్ రింగ్ అవుతోంది, మాట్లాడొస్తాను. ప్రియా, ఆఫీస్ నుంచి అర్జెంటుగా కాల్ వచ్చింది, నేను వెళ్ళాలి, తప్పదు. మీ అమ్మ సీఈఓ కదా. ముగ్గురు పెళ్లి కొడుకులు వస్తున్నారు, గుర్తుంది కదా, వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయి. బాయ్. ఎవరు లేరేంటి? ఎవరు లేకపోతే మరి కాలింగ్ బెల్ ఎవరు కొట్టినట్టు? హలో. అబ్బా, ఎంత భయపడ్డానో తెలుసా? అయినా మీరెప్పుడొచ్చారు? నువ్వు ఫస్ట్ డోర్ తీసినప్పుడే వచ్చాను. ఓ, అలా అయితే మొదటి పెళ్లి కొడుకు మీరే అనమాట. భానుమతి గారు, మీ డాటర్ రియా లేదా? హా? రియా నేను, భానుమతి మా అమ్మ. వెళ్లాల్సింది వచ్చేదారిలోనే. ఎక్కడికి? ఐ క్లినిక్. వై? అద్దాలిస్తారు, అప్పుడు అందరూ సరిగ్గా కనిపిస్తారు. అదేందో గాని నీ నడు మీద పుట్టుమచ్చ మాత్రం 70 mm లో కనిపిస్తుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? కావాలని చూపించే నీకు పిచ్చే అయితే నాకు పిచ్చే. ఏంటి పెళ్లి వారిని మర్యాదిస్తుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నడవండి బయటికి, నడవండి బయటికి. యాక్టింగ్ అదిరింది. నీకన్నానా? అయినా ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నట్టుంది. ఎన్నయ్యా ఏంటి? ఏందది? పెళ్లి చూపులు. ప్రేమలు పడ్డ అబ్బాయిలకు అంత అదృష్టం ఉండదు కదా. ఫీల్ బాగుందా? పెళ్లి చూపుల ట్రయల్స్ అయిపోయాయి, మరి పెళ్లికి తర్వాత శోభనం ట్రయల్స్ కూడా చేస్తే? ఏయ్, ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఇంతకంటే రొమాంటిక్ గా ఎట్లా చెప్పాలో నాకు తెలియదు. ఏయ్, మరి నువ్వు చెప్పవా? ఏ ఆగు. ఏయ్ 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 ఏ ఆగమంటే ఆగు. ఏయ్, ఈ కిస్సు సైకలాజికల్లో డాక్టర్ హార్ట్ బీట్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? అది నువ్వు దగ్గరికి వస్తేనే చెప్తా. దూరంగా ఉన్నా వినపడుతుందని తెలియదేమో మీ డాక్టర్ హార్ట్ బీట్ కి. తీరికి దూరం ఓకే, బట్ ప్రాక్టికల్ హగ్ అనే ల్యాబ్ లోనే చేయాలంట. నాకు ఎలాంటి ఇంటర్నల్స్ వద్దు. డిస్టెన్స్ మిస్ అవుతావేమో, జరా రారాదు ల్యాబ్ కి. ఐ లవ్ యూ చెప్పరాదు? చెప్పను. రీజన్ ఏందో? రీజన్ ఏంటి? నేను సైన్స్ స్టూడెంట్ని, ప్రతిదానికి రీజన్ చెప్పాల్సిందే. చెప్తే రీజన్ ఎక్కడికి తీసుకువెళ్ళి ఆపుతుందో నాకు బాగా తెలుసులే. తెలుసుగా, మరి ఆర్గ్యుమెంట్ ఎందుకో? సరే, ఐ లవ్ యూ చెప్తాను, కానీ నువ్వు కళ్ళు మూసుకొని వినాలి. పెట్టు. ఏంటో సౌండ్? ఏం లేదుగా. అంతలా సౌండ్స్ వస్తుంటే ఏం లేదంటావేంటి? బుద్ధి లేకుండా. నేనేదో క్యాజువల్ కంటే దీని ఎక్స్ప్రెషన్ ఏందో చంద్రముఖిలా మారింది.
కూడా ఎవ్వరూ లేరే. మరి సౌండ్స్ ఎక్కడి నుంచి? నిన్ను ఇంత భయమైంది నీకు? నిజంగానే సౌండ్స్ రాలేదా? అంతా నీ భ్రమ. అయినా నీ ఎలివేషన్స్ తో ఎదుటోడికి టార్చర్ చూపించడం నీకు అలవాటేగా. టార్చరా? నేనెప్పుడు చూపించా? అసలు మన ఫస్ట్ మీటింగ్ గుర్తుందా నీకు?